డైలీ టేస్ట్ ది డైలీ. ఇన్నాళ్ళు సైలెంట్ మోడ్లో ఉన్న వైసీపీ లీడర్ ఉన్నట్టుండి ఎందుకు యాక్టివ్ అయ్యారు? ఆరోగ్య సమస్యలున్నా సరే పడుతూ లేస్తూనే పర్యటనలు చేయడానికి రీజన్ ఏంటి? పార్టీ అధ్యక్షుడి నుంచి ఆయనకి ఏదైనా భరోసా దక్కిందా? ఎవరా లీడర్? ఆయన చెప్తున్న ఈక్వేషన్స్ అండ్ పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ ఏంటి? నెల్లూరు జిల్లా పొలిటికల్ స్క్రీన్ మీద నుంచి కొన్నేళ్లు కనుమరుగైన మాజీ ఎమ్మెల్యే తాజా కదలికలు ఆసక్తి రేపుతున్నాయి. రాజకీయ ఉనికి చాటుకోవడానికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు అల్లూరు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న కాటంరెడ్డి 1994లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2004లో మరోసారి కాంగ్రెస్ తరపున విజయం సాధించిన 2009 పునర్విభజనలో అల్లూరు సెగ్మెంట్ రద్దు కావడంతో నియోజకవర్గం మారి పోటీ చేసి ఓడిపోయారాయన. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండేవారట. ఈ క్రమంలో 2014 ముందు వైసీపీలో చేరినా సముచిత స్థానం దక్కలేదంటూ 2019 నాటికి టీడీపీ గూటికి చేరిపోయారు. ఇక 2024 ఎన్నికల టైం వచ్చేసరికి టీడీపీకి గుడ్ బై చెప్పి తిరిగి ఫ్యాన్ కిందకు చేరిపోయారు కాటంరెడ్డి. వైసీపీ ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయిన విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవల తిరిగి యాక్టివ్ అయ్యారు. తన భార్యతో కలిసి కావలి, కోవూరు నియోజకవర్గాల్లోని అనుచరుల ఇళ్లకు పరామర్శ యాత్రలు చేస్తున్నారు. అనారోగ్యంతో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి దూరంగా ఉన్న టైంలో కాటంరెడ్డి టూర్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాటంరెడ్డి కావలి నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తారంటూ ఆయన సన్నిహితులు ప్రచారం మొదలుపెట్టారు. ఇదే సమయంలో జగన్ను కలవడంతో ఆయన ఏదో హామీ ఇచ్చారని, అందుకనుగుణంగానే విష్ణువర్ధన్ రెడ్డి పావులు కదుపుతున్నారన్న టాక్ పెరిగిపోయింది. అదే సమయంలో ఇంకో రకమైన వాదన కూడా వినిపిస్తోంది. రేపు 2027లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తిరిగి అల్లూరు నియోజకవర్గం కొత్తగా పురుడు పోసుకుంటుందని, అక్కడ మరో నేత పాగా వేయకుండా విష్ణువర్ధన్ రెడ్డి ముందే పాగా వేస్తున్నారన్నది సెకండ్ వెర్షన్. ఆ ఉద్దేశంతోనే ఆరోగ్యం సహకరించకుండా ఇటీవల అనుచరులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారట. కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి అల్లూరు, కావల్లోని కొన్ని మత్స్యకార గ్రామాల్లో పట్టుందని చెప్పుకుంటారు. కొత్తగా అల్లూరు నియోజకవర్గం ఏర్పడితే కోవూరు పరిధిలోని కొడవలూరు, విడవలూరుతో పాటు కావలి లిమిట్స్లోని అల్లూరు, దగదర్తి లాంటి మండలాలు కలిసే అవకాశం ఉంది. అందుకే ఆయా ప్రాంతాల్లో ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్టుగా సమాచారం. వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా ఆ దిశగా కాటంరెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ అల్లూరు నియోజకవర్గం ఏర్పడితే మాత్రం తాను లేదంటే తన కుటుంబం నుంచి ఎవరో ఒకరు వైసీపీ తరపున బరిలో ఉంటారని పాతతరం నేతలతో చెబుతున్నారట కాటంరెడ్డి. దీంతో పాతతరం లీడర్స్ ఆయనతో టచ్లోకి వెళుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ అనుకున్నట్లు నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే ఆయన భవితవ్యం ఏంటన్నది ఎక్కువ మంది క్వశ్చన్. అందుకే ఆవేశపడకుండా ఆచితూచి వ్యవహరించాలి అనుకుంటున్నారట ఎక్కువ మంది. వాళ్ల సంగతి ఎలా ఉన్నా విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం ఆరోగ్యం సహకరించకపోయినా భార్యతో కలిసి అనుచరులు, కుటుంబ సన్నిహితుల ఇళ్లకు వెళ్లి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఫైనల్ గా ఆయన అల్లూరు వెళతారా లేక మరోసారి కావలి నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటారో గానీ పొలిటికల్ టూర్స్ మాత్రం ఆసక్తి రేపుతున్నాయి.